ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు. కీర్తనలు 5:11 యేసు ప్రభువు హృదయమున తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరం వింటారో వారంతా చెడు సహవాసాలు మానాలి, ప్రత్యేకంగా యవనస్తులు. ఈ రోజులో సాతాను యవనస్తులను ఎందరినో నాశనం చేస్తున్నాడు. యవనస్తులు ఎంతో తొందరగా చెడు సహవాసాలకు లోనై చివరికి వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. గనక సరైన స్నేహితులను ఎంచుకోవాలి. తల్లిదండ్రులకు ఒకటి హెచ్చరిక: మీ పిల్లల విషయంలో మీరు ఎంతో జాగ్రత్త వహించాలి. వారు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో కనిపెడుతూ ఉండాలి. వారిని దేవుని వాక్యం పట్ల, వాగ్దానాల పట్ల నిలకడగా కలిగి ఉండేటట్లు చూడాలి. మరోసారి దేవుని వాక్యం మనకు బోధించడం ఏంటంటే, పాపుల మార్గమున మనం నిలవకూడదని. సాతాను వాడి పాత కపటోపాయాలతో ప్రజలను బంధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాతాను అబద్ధికుడు, దొంగ, నరహత్య చేసేవాడు. వాడి గురి ఎప్పుడు దొంగిలించడం, నాశనం చేయడం, చంపడం. ఈ సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో జరుగుచున్నాయి. అపోస్తలుడైన పౌలు మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడని చెప్పాడు. అయితే మనం వీటిని తప్పకుండా చేయాలి. ప్రార్థన. ప్రియ యేసయ్య, నేను భయంకరమైన దినములలో జీవిస్తున్నానని గ్రహిస్తున్నాను. నీ రాకడ సమయంలో సిగ్గుపడే వారంగా కాక యోగ్యులమై నీ ముందు నిలబడుటకు సాతాన కుయుక్తులను ఎదిరించి జయించినట్లు నీ శక్తిని దయచేయము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.